యూరేమియా. సో దీనికి సరైన స్టేట్మెంట్ ఏంటి అంటే యూరేమియా. 2 మూత్రపిండాలు పనిచేయనట్లయితే బోత్ కిడ్నీస్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, సో దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ యూరేమియా. అది యూరేమియా. నెక్స్ట్ ఈఎస్ఆర్డికి మరొక పేరు ఏమిటి? వాట్ ఈస్ అదర్ నేమ్ ఆఫ్ ఈఎస్ఆర్డి? ఈఎస్ఆర్డికి ఇంకొక పేరు ఏమిటి అంటే చూడండి ఆప్షన్స్ లో యూరేమియా, ఆస్మాసిస్, డిఎమైనేషన్, డయాలసిస్. సో ఇట్లా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఏంటి అంటే వాట్ ఈస్ అదర్ నేమ్ ఆఫ్ ఈఎస్ఆర్డి అంటే యూరేమియా. డయాలసిస్, డిఎమైనేషన్, ఆస్మాసిస్ ఇవన్నీ కూడా రాంగ్. నెక్స్ట్ ఈఎస్ఆర్డికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ లో క్వశ్చన్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనేవి అక్కడ మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈఎస్ఆర్డికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఇచ్చాడు. మరి ఆ సిమ్టమ్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఎట్లా ఇస్తాడంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు ద ఈఎస్ఆర్డి అంటాడు. ఈఎస్ఆర్డికి సంబంధించి సరికానటువంటి వాక్యాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు మనకి ఆ 4 స్టేట్మెంట్ లో ఏంటి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈఎస్ఆర్డి అనగా 2 మూత్రపిండాలు పనిచేయనటువంటి పరిస్థితి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అక్యుములేషన్ ఆఫ్ వాటర్ అండ్ వేస్ట్ ఇన్ బాడీ. వ్యర్థ పదార్థాలు, నీరు శరీరంలో నిల్వ ఉండటం. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ పేషెంట్ విల్ ఫీల్ టైర్డ్ అండ్ వీక్. పేషెంట్ బాగా ఎట్లా ఉంటాడు? నీరసంగా, అలసటగా ఉంటాడు. నెక్స్ట్ థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్, ఫీట్ అండ్ ఫేస్. కాళ్ళు, చేతులు, ముఖము ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ ఏంటంటే ఇంక్రీజింగ్ ద షుగర్ లెవెల్ ఇన్ ద బ్లడ్. సో ఇంక్రీజింగ్ ద షుగర్ లెవెల్ ఇన్ ద బ్లడ్, రక్తంలో చక్కెర స్థాయి అనేది పెరుగుతూ ఉంది అని చెప్పాడు. ఇది 4వ స్టేట్మెంట్. సో కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మనకి సరికానిది అని అడిగినప్పుడు మనకి చెప్పాం కదా ఇంక్రీజింగ్ ద లెవెల్ ఆఫ్ ద షుగర్ అని చెప్పాం. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం అనేది రాంగ్ స్టేట్మెంట్. అంటే దానికి సంబంధం లేదు. అంటే ఈఎస్ఆర్డీలో మనకి ఆ సిమ్టమ్స్ అనేవి తెలుసు. కాళ్ళు, చేతులు, మొహము స్వెల్లింగ్ రావటం, ఉబ్బటము, తర్వాత వీక్ అండ్ టైర్డ్, బాగా నీరసంగా అలసటగా ఉండటము, తర్వాత అక్యుములేషన్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎక్స్ట్రా వాటర్ ఇన్ ద బాడీ ఫ్లూయిడ్. బాడీలో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి వాటర్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేస్ట్ మెటీరియల్స్ కానీ అక్యుములేట్ అవుతాయని తెలుసుకున్నాం. కానీ దీంట్లో లేనటువంటిది ఏంటి అంటే ఇంక్రీజింగ్ ద షుగర్ లెవెల్ ఆర్ గ్లూకోజ్ లెవెల్ ఇన్ ద బ్లడ్. రక్తంలో చక్కెర స్థాయి కానీ లేకపోతే గ్లూకోజ్ స్థాయి పెరగటం అనేది దీనికి సంబంధించినటువంటిది కాదు. సో కాబట్టి చూశారు కదా మనం ఇట్లా దీని మీద ఈ పేజీలో మనకి ఎన్ని క్వశ్చన్లు ఫ్రేమ్ చేసామనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం ఒక పారాగ్రాఫ్ ని, ఒక పేజీని చదివినప్పుడు, ఒక టాపిక్ చదివినప్పుడు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఆ ఇచ్చినటువంటి టాపిక్ లో ఎలాంటి ప్రశ్న అడిగినా కానీ మనం పూర్తిగా ఆన్సర్ చేసేటట్లు ఉండాలి. ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు చేసినటువంటి ఈ టాపిక్ లో, ఈ పేజీలో మనం ఎలాంటి బిట్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు పూర్తిగా అర్థం చేసుకొని చదువుకొని ఎలాంటి బిట్నైనా ఈజీగా ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మూత్రం యొక్క pH విలువ 5, 6, 7, 8. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ pH వాల్యూ 6. యూరిన్ pH వాల్యూ 6. అంటే ఫస్ట్ గ్రాడ్యువల్ గా అది ఆల్కలైన్ నేచర్ పోతుంది. స్టార్టింగ్ లో మనకి pH 6 ఉంటుంది. నెక్స్ట్ పేజ్ అంటే డయాలసిస్ ప్రాసెస్ సంబంధించినటువంటి దాని గురించి చూద్దాం. చెప్పే మనం ఈఎస్ఆర్డి అంటే కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ బోత్ కిడ్నీస్ అని చెప్పాం. అంటే 2 కిడ్నీలు కూడా కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయ్యేటటువంటి కండిషన్ మనం ఈఎస్ఆర్డి అని చెప్పాము. మరి ఆ ఈఎస్ఆర్డికి సొల్యూషన్ అనేది ఏంటనేది చూద్దాం. అంటే మరి మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీస్ పనిచేయనప్పుడు బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ కానివ్వండి, ఎక్సెస్ ఆఫ్ వాటర్ కానీ మన బాడీలోనే స్టోర్ అయి ఉంటే అది మనకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ వేస్ట్ మెటీరియల్స్ కానివ్వండి, ఎక్సెస్ ఆఫ్ వాటర్ కానీ ఎప్పటికప్పుడు మనం బయటికి ఎలిమినేట్ చేయడం కోసం ఆల్టర్నేటివ్ మళ్ళీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి దీనికి ఈఎస్ఆర్డికి మనం ఏంటి ఎలాంటి ప్రాసెస్ ని ఫాలో అయితే ఆ బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ని రిమూవ్ చేయొచ్చు అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మనకి 2 రకాలైనటువంటి సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఒకటి టెంపరీ సొల్యూషన్ ఉంటుంది, ఇంకోటి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. టెంపరీ సొల్యూషన్ ఏంటి అంటే డయాలసిస్ మెషిన్ అంటారు. సో డయాలసిస్ ప్రాసెస్ అనేది టెంపరీ సొల్యూషన్ ఫర్ ద కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్. ఎవరికైతే కిడ్నీ ఫెయిలియర్ అయినా కంప్లీట్ గా వాళ్ళకి టెంపరీ సొల్యూషన్ ఏంటి అంటే డయాలసిస్ ప్రాసెస్. డయాలసిస్ చేయడం అనేది టెంపరీ సొల్యూషన్. నెక్స్ట్ పర్మనెంట్ సొల్యూషన్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ కిడ్నీ.
కిడ్నీ మార్పిడి చేయడం అనేది పర్మనెంట్ సొల్యూషన్. సో ఇప్పుడు ముందు దీని గురించి చూద్దాం. టెంపరరీ సొల్యూషన్ గురించి చూద్దాం. అసలు ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం. చూడండి, మరి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకి ఇచ్చాడు డయాలసిస్ అనేటటువంటి దాన్ని ఏమంటారంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అని చెప్తారు. అంటే కిడ్నీ చేసేటటువంటి పనిని ఇక్కడ డయాలసిస్ అనేటటువంటి ఒక మెషిన్ తోటి మనం చేయటం జరుగుతుంది. అంటే జనరల్ గా మన బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా ప్యూరిఫికేషన్ చేసి యూరిన్ రూపంలో బయటకి ఎలిమినేట్ చేసేటటువంటివి కిడ్నీస్. మరి ఆ కిడ్నీస్ ఫంక్షనింగ్ ప్రాపర్ గా లేనప్పుడు, అవి ఫెయిల్ అయినప్పుడు ఆ కిడ్నీస్ చేసేటటువంటి పనిని మనం బాడీకి బయట ఎక్స్టర్నల్ గా ఒక బాక్స్ లాంటి పరికరాన్ని ఉపయోగించి మన బ్లడ్ ని బయటికి తీసి ఆ డయాలసిస్ అనేటటువంటి ఆ మిషన్ లోకి పంపించి మన బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ మనమే ఆర్టిఫిషియల్ గా వాటిని రిమూవ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని ఏమంటారంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అని చెప్పడం జరుగుతుంది. మరి జనరల్ గా చూడండి, మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో కూడా ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఏంటి అంటే మన బాడీలో ఎప్పుడు వేస్ట్ మెటీరియల్స్ అక్యుములేట్ అవుతాయి అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ మన అందరికీ తెలుసు, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు, కిడ్నీస్ ఫంక్షన్ ప్రాపర్ గా లేనప్పుడు మనకి మన బాడీలో ఎక్సెస్ ఆఫ్ వాటర్ కానివ్వండి, ఎక్సెస్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ కానీ స్టోర్ అయ్యి ఉంటాయి కిడ్నీస్ ఫంక్షన్ సరిగా లేకపోతే. దాంతో పాటు ఇంకా ఏ సిచ్యువేషన్ లో మనకి బాడీలో వేస్ట్ మెటీరియల్స్ ఎక్కువగా ఎక్యుములేషన్ అవుతాయి అనేటటువంటి పాయిజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఎక్యుములేషన్ అనేది ఎక్కువగా ఏ సిచ్యువేషన్స్ లో ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది అంటే చూడండి, దీంట్లో మనకి ఇచ్చాడు ఇన్ఫెక్షన్ అయినప్పుడు కానివ్వండి, ఇంజురీస్ అయినప్పుడు కానివ్వండి, నెక్స్ట్ హై బీపీ, ఎక్కువ బీపీ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే హై షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు కానివ్వండి, మనకి ఎక్కువగా బ్లడ్ లో వేస్ట్ మెటీరియల్స్ అనేవి అక్యుములేట్ అవడం జరుగుతుంది. తర్వాత కిడ్నీస్ కి సప్లై అయ్యేటటువంటి ఏదైతే ఉందో బ్లడ్, అది స్ట్రక్ అయినప్పుడు, అంటే బ్లడ్ ఫ్లో అనేది రిస్ట్రిక్షన్ అయినప్పుడు మనకి ఆ విధంగా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి బిట్ అనేది కూడా అరగడానికి అవకాశం ఉంటుంది. ఇన్ విచ్ సిచ్యువేషన్స్ అక్యుములేట్ ద వేస్ట్ మెటీరియల్స్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో వేస్ట్ మెటీరియల్స్ ఏ సిచ్యువేషన్స్ లో అక్యుములేట్ అవడానికి అవకాశం ఉంటుంది అంటే దీంట్లో మనకి ఆప్షన్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, డ్యూ టు ద ఇన్ఫెక్షన్స్, అండ్ నెక్స్ట్ ఇంజురీస్, ప్రమాదాలు జరిగినప్పుడు, హై బీపీ, ఎక్కువ రక్తపీడనం వచ్చినప్పుడు, నెక్స్ట్ హై బ్లడ్ షుగర్ లెవెల్, ఎక్కువ రక్తంలో షుగర్ వాల్యూ పెరిగినప్పుడు, తర్వాత రిస్ట్రిక్షన్ ఫ్లో ఆఫ్ బ్లడ్ టు ద కిడ్నీస్, కిడ్నీకి సరఫరా అయ్యేటటువంటి ఫ్లో అయ్యేటటువంటి బ్లడ్ ఏదైతే ఉందో అది ప్రసరణ ఆగిపోయినప్పుడు మనకి బాడీలో వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా అక్యుములేట్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సందర్భాల్లో అని అడిగినప్పుడు మనం కింద ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఆల్ ఆఫ్ ద ఎబో అని ఇస్తాడు. సో కాబట్టి ఈ ఆల్ ఆఫ్ ద ఎబో అనేటటువంటి దాన్ని మనం గుర్తించాలి. చూడండి, మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఈ డయాలసిస్ అనేటటువంటి ఒక మిషన్ తోటి, ఆర్టిఫిషియల్ కిడ్నీ తోటి ఎవరికైతే 2 కిడ్నీలు కంప్లీట్ గా బోత్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యాయో ఆ ఫెయిల్యూర్ అయినటువంటి ఆ పర్సన్ నుంచి బ్లడ్ ని బయటికి తీసి డయాలసిస్ అనేటటువంటి ఒక ఆపరేటర్ లోకి పంపించి, ఆ మిషన్ లోకి పంపించి బయటే ఆ బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా ప్యూరిఫికేషన్ చేసి రిమూవ్ చేసి మళ్ళీ ఆ పేషెంట్ కి బాడీలోకి పంపడం జరుగుతుంది. సో మరి ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే ఆర్టిఫిషియల్ గా బ్లడ్ ని ఫిల్టరేషన్ చేసేటటువంటి ప్రాసెస్ ని హీమోడయాలసిస్ అంటారు. ఏమంటారంటే హీమోడయాలసిస్ అంటారు. అంటే బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ని ఆర్టిఫిషియల్ గా బాడీ నుంచి బయటికి తీసి ఒక మిషన్ లాగా ఉన్నటువంటి డయాలసిస్ అనేటటువంటి ఒక బాక్స్ లాంటి స్ట్రక్చర్ లోకి పంపి ఆ బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ మొత్తం కూడా రిమూవ్ చేసి మళ్ళీ ప్యూరిఫై అయినటువంటి బ్లడ్ ని మళ్ళీ ఆ పేషెంట్ పర్సన్ లోకి ఆ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ప్రాసెస్ ని హీమోడయాలసిస్ అంటారు, లేకపోతే డయాలసిస్ అంటారు. ఓకే, మరి ఆ మిషన్ ఏమంటారంటే డయాలసిస్ యంత్రము అని చెప్తారు. డయాలసిస్ యంత్రం అని చెప్తారు. మరి దీని యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం. దీని మీద కూడా బిట్లు చాలా అడగడానికి అవకాశం ఉంటుందండి. మరి చూద్దాం. దీంట్లో ఇది ఒక బాక్స్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్, ఒక పెట్టెలాగా ఉంటుందండి, ఒక ఐస్ బాక్స్ లాగా ఉన్నటువంటి ఒక పెట్టెలాగా ఉండేటటువంటి స్ట్రక్చర్. దీంట్లో లోపల మనకి కొన్ని ట్యూబ్స్ లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ట్యూబ్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏమంటారంటే సెల్లోఫేన్ ట్యూబ్స్ అంటారు. ఎందుకంటే అవి దే ఆర్ మేడ్ విత్ సెల్లోఫేన్ మెటీరియల్. ఆ సెల్లోఫేన్ అనేటటువంటి ఒక పదార్థంతో తయారయ్యాయి కాబట్టి ఆ ట్యూబ్ గొట్టాల లాంటి స్ట్రక్చర్స్ ని సెల్లోఫేన్ ట్యూబ్స్ అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకొని, చాలా చాలా ఇంపార్టెంట్. డయాలసిస్ పరికరంలో ఉపయోగించేటటువంటి ఆ గొట్టాల లాంటి నిర్మాణాలు ఏ పదార్థంతో తయారవుతాయి అని అడుగుతాడు. ప్లాస్టిక్, సెల్లోఫేను, లోహము, గాజు.
సో దీనికి సరైన సమాధానము సెల్లోపేన్. సెల్లోపేన్ అనేటటువంటి మెటీరియల్ తోటి తయారయ్యాయి కాబట్టి వాటిని సెల్లోపేన్ ట్యూబ్స్ అని చెప్తున్నారు. సో ఇట్లా ట్యూబ్స్ లాగా ఉంటాయి. ఈ ట్యూబ్స్ అన్ని కూడా మనకి లోపల ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. మొత్తం కాయిల్ లాగా చుట్టల్లాగా చుట్టుకొని మనకి అన్ని కనిపిస్తూ ఉంటాయి. దాని చుట్టూ కూడా ఆ సెల్లోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్లోపియన్ ట్యూబ్స్ చుట్టూ ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటది. ఆ ఫ్లూయిడ్ ఏమంటారంటే డయలైజింగ్ ఫ్లూయిడ్ అంటారు. డయలైజింగ్ ద్రావణము అని చెప్తారండి. ఆ డయలైజింగ్ ద్రావణంలో ఇవన్నీ కూడా మునిగి ఉంటాయి. అంటే డయలైజింగ్ ద్రావణంలో లోపల ఇవన్నీ మునిగి కనిపిస్తూ ఉంటాయి. ట్యూబ్స్ లాగా గొట్టాల్లాగా ఉన్నటువంటి సెల్లోపియన్ ట్యూబ్స్ అన్ని కూడా మనకి ఆ డయలైజింగ్ ద్రావణంలో ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది రెండు. ఆ బాక్స్ లాగా ఉన్నటువంటి దాన్ని డయాలసిస్ యంత్రం అంటారు, డయాలసిస్ ఆపరేటర్స్ అంటారు. ఆ డయాలసిస్ ఆపరేటర్స్ లోపల ఉన్నటువంటి గొట్టాలు లేదా ట్యూబ్స్ ని సెల్లోపేన్ ట్యూబ్స్ అంటారు. సెల్లోపేన్ గొట్టాలు అంటారు. ఇవి దేంతో తయారవుతాయి అంటే సెల్లోపేన్ అనే మెటీరియల్ తోటి తయారవుతాయి. మరి ఇవి దేంట్లో మునిగి ఉంటాయి అంటే ఒక ద్రవణం, ఒక లిక్విడ్ లాంటి ఫ్లూయిడ్ లో అవి మునిగి ఉంటాయి, ఎంబెడ్ అయి ఉంటాయి. ఆ ఫ్లూయిడ్ ఏమంటారంటే డయలైజింగ్ ద్రావణం అని చెప్తారు. మరి ఆ డయలైజింగ్ ద్రావణంలో ఎలాంటి నత్రజని సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలు ఉండవు దాంట్లో, అది ప్యూర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే ఒక పేషెంట్ ఎవరికైతే కిడ్నీలు రెండు ఫెయిల్ అయ్యాయో, కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి పేషెంట్ బ్లడ్ ని ఏ విధంగా ప్యూరిఫికేషన్ చేస్తారు అనేటటువంటి ప్రాసెస్ గురించి చూద్దాం. ఇప్పుడు ముందుగా కిడ్నీస్ ఫెయిల్ అయినటువంటి పేషెంట్ నుంచి ఒక ఆర్టరీ అంటే ధమని నుంచి బ్లడ్ ని బయటికి తీస్తారు. జనరల్ గా మనకి ఇక్కడ ఈ చేతి దగ్గర తీస్తారండి, ఆర్టరీ ఉంటుంది. ఈ ఆర్టరీ దగ్గర నుంచి బ్లడ్ ని బయటికి తీసి, మరి బ్లడ్ బయటికి తీస్తే వెంటనే ఏమవుతుంది, ఇట్ విల్ బి క్లాట్. ఓకే, ఇట్ విల్ బి క్లాటింగ్, అది వెంటనే గడ్డగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి గడ్డ కట్టకుండా దానికి యాంటీ కోయాగ్యులెంట్ సబ్స్టెన్స్ ని యాడ్ చేస్తారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ హెపారిన్. దాన్ని ఏమంటారంటే హెపారిన్ అని పిలవటం జరుగుతుంది. హెపారిన్ అనేటటువంటి యాంటీ కోయాగ్యులెంట్ రక్త స్కందక పదార్థం అంటారు, అంటే రక్త స్కందక నిరోధక పదార్థం అంటారు. రక్తం గడ్డగట్టకుండా చేసేటటువంటి ఆ పదార్థాన్ని యాడ్ చేస్తారు. అదేంటి అంటే హెపారిన్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ హెపారిన్ యాడ్ చేసిన తర్వాత ఆ బ్లడ్ ని ఏం చేస్తారు అంటే ఆ పేషెంట్ నుంచి తీసినటువంటి బ్లడ్ ని హెపారిన్ యాడ్ చేసి నెక్స్ట్ ఆ డయాలసిస్ మిషన్ లోకి పంపు చేస్తారు. ఆ డయాలసిస్ మిషన్ లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆ సెల్లోపియన్ ట్యూబ్స్ అని చెప్పాం కదా, ఆ సెల్లోపియన్ ట్యూబ్స్ లో అవన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సర్క్యులేట్ అయ్యి బయటికి మళ్ళీ కింద ఇంకొక ఛానల్ ఉంటుంది అవుట్పుట్, ఆ బాక్స్ నుంచి మళ్ళీ బయటకు వస్తుంది. అట్లా బయటకు వచ్చేటప్పటికి ఆ ఛానల్ లోపల ఉన్నటువంటి సెల్లోపియన్ ట్యూబ్స్ లో తిరుగుతూ బయటకు వచ్చే లోపల ఆ బ్లడ్ లో ఉన్నటువంటి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, నత్రజని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా అవి ఆ డయలైజింగ్ ఫ్లూయిడ్ లాగేసుకుంటుంది. అంటే మ్యాగ్నెట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ ఉందనుకోండి, మ్యాగ్నెట్ మనం ఇసుకలో పెట్టి అటు ఇటు తిప్పితే ఐరన్ ఫిల్లింగ్స్ అన్ని కూడా దానికి అటాచ్ అయిపోతాయి, లాగేసుకుంటుంది అది. సో అట్లాగే సేమ్ ఈ డయలైజింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ సెల్లోపియన్ ట్యూబ్స్ లో ఆ సర్క్యులేట్ అవుతూ వస్తున్నటువంటి బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ మొత్తం కూడా దాని చుట్టూ ఉన్నటువంటి లిక్విడ్ ఉందని చెప్పాం, డయలైజింగ్ ఫ్లూయిడ్, అది మొత్తం కూడా లాగేసుకుంటుంది అది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సెల్లోపియన్ ట్యూబ్స్ లో ఉన్నటువంటి బ్లడ్ మొత్తం కూడా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మళ్ళీ కింద నుంచి ఇంకొక అవుట్పుట్ ఛానల్ ఉంటుంది. అవుట్పుట్ నుంచి ఆ ప్యూరిఫికేషన్ అయినటువంటి బ్లడ్ ని మొత్తాన్ని కూడా తీసుకెళ్లి మళ్ళీ ఆ పేషెంట్ లో మళ్ళీ పంపు చేయటం జరుగుతుంది. ఎట్లా మళ్ళీ పాస్ చేస్తారు అంటే ఒక సిర ద్వారా, అంటే వీన్ ద్వారా, ఆర్టరీ ద్వారా బయటికి తీస్తారు. అంటే వేస్ట్ మెటీరియల్స్ ఉన్నటువంటి బ్లడ్ ని బయటికి తీసేటటువంటిది ఏంటి అంటే ధమని ద్వారా బయటికి తీస్తారు, ఆర్టరీ ద్వారా. తర్వాత డయాలసిస్ మిషన్ లో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేస్తారు. ప్యూరిఫికేషన్ అయినటువంటి బ్లడ్ ని మళ్ళీ ఒక సిర అంటే వీన్ ద్వారా మళ్ళీ ఆ పేషెంట్ లోకి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, మార్పిడి చేస్తారు. సో ఇది ప్రాసెస్ అండి. మరి ఇట్లా చేసేటప్పుడు చూడండి, ఈ ప్రాసెస్ ప్రతిసారి డయాలసిస్ కి 3 to 6 hours టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే 3 to 6 hours టైం అనేది పడుతుంది మనకి. మరి చూడండి, ఇది ఆర్టిఫిషియల్ కిడ్నీ అని చెప్పారు. అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీకి ఉండేటటువంటి తేడా ఏంటి అంటే రీఅబ్జార్ప్షన్ అనేటటువంటిది ఇక్కడ జరగదు, పునఃశోషణ అని చెప్పాము. అంటే మనం చెప్పాం మూత్రం తయారయ్యేటటువంటి పద్ధతిలో గ్లోమరులార్ ఫిల్టరేషన్ అని చెప్పాము. అంటే గుచ్చగాలనము, వర్ణాత్మక పునఃశోషణము, నాళికా స్రావము, అధిక గాఢత కలిగినటువంటి మూత్రం ఏర్పడటం అని చెప్పాము. ఓకే, గ్లోమరులార్ ఫిల్టరేషన్, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులార్ సిక్రెషన్, ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అని చెప్పాను. 4 స్టేజ్లు ఉంటాయని చెప్పాను. అయితే ఆ 4 స్టేజ్లో ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ అని చెప్పాము ఒకటి.
నాళికాస్రావం తర్వాత వరణాత్మక పునఃశోషణం అని చెప్పి, ఆ వరణాత్మక పునఃశోషణం అనేటటువంటి ప్రాసెస్ ఇక్కడ జరగదు. గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ కిడ్నీకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ కిడ్నీలో పునఃశోషణ రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది జరగదు, కానీ కిడ్నీలో మాత్రం రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది తర్వాత డైలాజింగ్ ఫ్లూయిడ్ ద్రావణం అంటే చెప్పే మనం ఆ డయాలసిస్ బాక్స్ లో ఉన్నటువంటి డైలైజింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ డైలైజింగ్ ద్రావణము, దాని కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద బ్లడ్. మన రక్తంలో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ బ్లడ్ లో యొక్క కెమికల్ కాంపోజిషన్ ఎలా ఉందో సేమ్ సిమిలర్ గా ఉంటుంది. దేంది అంటే డయలైజింగ్ ఫ్లూయిడ్ యొక్క కెమికల్ కాంపోజిషన్ ఈక్వల్ గా ఉంటుంది, సేమ్ ఉంటుంది. కానీ దీనికి తేడా ఏంటంటే ఎక్సెప్ట్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్. బ్లడ్ లో నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయండి, కానీ మనకి డయలైజింగ్ ఫ్లూయిడ్ లో ఆ నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రెండింటిని పక్క పక్కన పెట్టినప్పుడు, అంటే ఒక పక్కన డయలైజింగ్ ఫ్లూయిడ్ ఉందనుకున్నా, దీనికి ఇటు పక్కన బ్లడ్ ఉందనుకున్నా, మరి ఇప్పుడు ఏమవుతుంది, ఇటు పక్కన డయలైజింగ్ ఫ్లూయిడ్ లో ఎలాంటి మెటీరియల్స్ ఉన్నాయో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి బ్లడ్ లో కూడా అదే రకమైనటువంటి కెమికల్ కాంపోజిషన్ ఉన్నటువంటి ఉన్నాయి. కానీ డయలైజింగ్ ఫ్లూయిడ్ లో ఏమి లేవని చెప్పి నైట్రోజన్స్ వేస్ట్ మెటీరియల్స్ లేవని చెప్పాను, కాబట్టి ఇవి ఆటోమేటిక్ లాగేసుకుంటుంది. ఇది ఆ ట్యూబ్ లో రన్ అయ్యేటటువంటి బ్లడ్ లో ఉన్న నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా అది లాగేసుకుంటుంది అది. సో అది ప్రాసెస్. సో మీకు ఈజీగా అర్థం కావాలి అంటే మరి చూడండి, ఇప్పుడు ప్రతిసారి కూడా అక్కడ మనకి ఆ బాక్స్ లో ఇచ్చాడు, అక్కడ ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆ పిక్చర్ల కింద ఒక బాటిల్లో డైలైజింగ్ ఫ్లూయిడ్ ని తీసేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క పేషెంట్ కి కూడా ఆ డైలైజింగ్ ఫ్లూయిడ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తీసుకోవాలండి. మనం తీసుకునేటటువంటి బ్లడ్ లో అంటే ప్యూరిఫికేషన్ చేసే ముందు డయాలసిస్ మిషన్ లో ఉన్నటువంటి డైలైజింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో డైలైజింగ్ ద్రావణము, దాన్ని ఫ్రెష్ గా తీసుకోవాలి. దాంట్లో ఎలాంటి నత్రజని సంబంధమైనటువంటి నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ కి చేసేటటువంటి బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ అది తీసుకోదు. సో కాబట్టి ప్రతి ఒక్క పేషెంట్ కి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఆ డైలైజింగ్ ద్రావణము లేదా డైలైజింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది మనం ఫ్రెష్ గా తీసుకున్నప్పుడు అది ఎక్కువ ఎఫెక్టివ్ గా అది నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అనేది అబ్జర్వేషన్ చేసుకుంటుంది, లాగేసుకుంటుంది. అయితే దీన్ని మనం దేంతో కంపేర్ చేయొచ్చు అంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, మనకి బైక్ దాదాపు అందరికీ తెలుసు, బండిలో మనం ఇంజిన్ ఆయిల్ పోస్తూ ఉంటాం. మరి ఆ ఇంజిన్ ఆయిల్ పోసేటప్పుడు మనం ఫ్రెష్ గా కొత్తగా ఉన్నటువంటి ఇంజిన్ ఆయిల్ చాలా ప్యూర్ గా ఉంటది. ఆ ఇంజిన్ ఆయిల్ మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉండదు, ప్యూర్ గా కనిపిస్తుంటది, ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే 2 వీలర్స్ లో 4 స్ట్రోక్ ఉన్నటువంటి బైకుల్లో మనం ఏం చేస్తామంటే ఇంజిన్ దగ్గర ఇంజిన్ ఆయిల్ ని ఆ ఇంజిన్ లో పోస్తూ ఉంటాం. పోసిన తర్వాత ఒక 3 నెలలు లేదా 4 నెలల తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఆ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తాం. మరి చూడండి, ఆ ఇంజిన్ ఆయిల్ మనం పోసేటప్పుడు ఫస్ట్ చాలా ప్యూర్ గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, దాంట్లో ఎలాంటి మలినాలు కూడా ఉండవు. సో దాన్ని మనం డైలైజింగ్ ద్రావణంతో కంపేర్ చేద్దాం. అంటే డైలైజింగ్ ద్రావణం కూడా అట్లాగే ప్యూర్ గా ఉంటది. తర్వాత ఒక 3-4 months తర్వాత మళ్ళీ మనం ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉంటాం. మార్చేటప్పుడు ఏం చేస్తారంటే కింద ఉన్నటువంటి ఆ నాబులు ఓపెన్ చేసినప్పుడు మనం గత 3 నెలల క్రితం పోసినటువంటి ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఇంజిన్ ఆయిల్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. అది అంటే ఆ లోపల ఉన్నటువంటి మిషన్ మొత్తం కూడా అది ఇంజిన్ మొత్తం కూడా రన్ అయ్యేటప్పుడు అది మొత్తం దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్, ఆ మలినాలు ఇవన్నీ కూడా మొత్తం లాగేసుకొని దాంట్లో మనం పోసినటువంటి ఇంజిన్ ఆయిల్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. సో మరి కింద నుంచి తీసినప్పుడు 3 months తర్వాత అది మొత్తం కూడా బ్లాక్ అయి కనిపిస్తూ ఉంటది. సో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్. అంటే మనం ఇంజిన్ ఆయిల్ ని ఫస్ట్ మనం పోసేటప్పుడు ఎంత ప్యూర్ గా ఉందో ఇక్కడ కూడా ఈ డైలైజింగ్ ఫ్లూయిడ్ ని కూడా అట్లాగే పోస్తాం మనం. తర్వాత 2-3 hours అంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 నుంచి 6 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఇంజిన్ ఆయిల్ లాగా ఉన్నటువంటి డైలైజింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది ఆ బ్లడ్ లో ఉన్నటువంటి నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా లాగేసుకోవటం వల్ల అది మొత్తం కూడా ఏమవుతుందంటే మలినాలు నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ తోటి ఫుల్ అయిపోయి అది మొత్తం కూడా డర్టీగా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ కింద ఒక బాటిల్లో కలెక్షన్ చేయడం జరిగింది, దాన్ని ఎలిమినేట్ చేసేస్తాం, మళ్ళీ ఫ్రెష్ గా పోస్తాం. సో సేమ్ ఈ విధంగా మీరు ఆ ఇంజిన్ ఆయిల్ బైక్ లో ఇంజిన్ ఆయిల్ మనం ఎట్లా మనం మారుస్తూ ఉంటాము, సో ఇది కూడా అదే రకమైనటువంటి ప్రొసీజర్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఏంటంటే మనకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఈ టాపిక్ కు సంబంధించినటువంటిది. అంటే దీని మీద మరి క్వశ్చన్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం మనం. సో ఫస్ట్